ప్రైజ్ దిల్లా దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. వాక్యం చదువుకుందాం దేని బిళ్ళరా. ఎజ్రా గ్రంథము, ఎజ్రా 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ దేవుని హస్తము తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని బిళ్ళరా, దేవుని హస్తము ఎప్పుడు తోడుగా ఉంటుందంట? ఆయనను ఆశ్రయించు వారందరికీ మేలు కలగజేయుటకై. దేవుని యొక్క హస్తము మేలు చేసేదే. అంటే కీడు చేసే హస్తాలు కూడా ఉన్నాయన్నమాట. లోకంలో ఎంతో కీడు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ దేవుని హస్తం మాత్రము మేలే చేస్తుంది. దేవుని బిడ్డలారా, మేలు చేసే హస్తము, దేవుని ఆశ్రయించే వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, మరి నీకు ఏ సహాయం లేకుండా బాధపడుతున్నావేమో, కానీ దేవుని హస్తము నీకు తోడుగా ఉంది. ఆయన హస్తము మేలు చేసే హస్తము. దేవుడు కీడు చేసేవాడు కాదు కనుక, ఆయన మేలు చేసే దేవుడు కనుక, కాబట్టి మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంది. కాబట్టి దేవుడి హస్తం నీకు తోడుగా ఉన్నప్పుడు ఇక నువ్వు దేనికి ఎవరికి కూడా నువ్వు భయపడే అవసరం లేదు. ఏ హస్తము ఏం కీడు చేస్తుందో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ హస్తం ఏ కీడు చేసినా ఆ కీడు చేసిన వాళ్ళకి అది రివర్స్ కొట్టుకుంటుంది. కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు. ఎందుకంటే మేలు చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించు దేవుని బిడలకు తప్పకుండా ఆయన సహాయము చేస్తాడు. ఆయన మేలులు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీడు చేసేవారు ఎంతమంది లోకంలో ఉన్నప్పటికీ మేలు చేసే దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వు ధైర్యం కలిగి ముందుకు సాగు. తప్పకుండా దేవుడు నీకును నీ కుటుంబానికి ఆయన గొప్ప మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని హస్తము నీ కుటుంబానికి తోడుగా ఉన్నది. దేవుని హస్తము నీ కుటుంబానికి తోడుగా ఉన్నది. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది. మేలు చేసే దేవుడు మన దేవుడు కాబట్టి మరి ధైర్యం కలిగి ముందుకు సాగు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, మీరు మేలు చేసే దేవుడు నాయన. మేలు చేయుటకే ప్రభా, నిన్ను ఆశ్రయించే వారందరికీ నా తండ్రి నీ హస్తము తోడుగా ఉంటున్నది. ప్రభా, నీకు స్తోత్రం. అవును ప్రభా, నువ్వు తోడుగా ఉన్న దేవుడవు, నువ్వు మేలు చేసే దేవుడవు కనుకనే ప్రభా, నిన్ను నమ్ముకొని ముందుకు సాగుచుండగా ప్రతి బిడ్డను ప్రభా ధైర్యపరిచి బలపరిచి నీ కృపలో భద్రపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.